హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ఆర్య, చందమామ, శంభో శివశంభో ఇలాంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి ఆర్టిస్టు శివబాలాజీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్, మీతో ఎవరు మొదలుపెట్టినా, మీతో ఎవరు ఇంటర్వ్యూ చేసినా మీ గురించి పర్టికులర్గా మాట్లాడొస్తే ఆర్య నుంచి మొదలు పెట్టాల్సిందే సార్. ఆర్య అంటేనే ఆటోమేటిక్గా అల్లు అర్జున్ గారు ఎలా గుర్తొస్తారో మీరు అలాగే గుర్తొస్తారు ఆర్య సినిమాకి. ఇటీవల రీసెంట్గా ఆర్య సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు అల్లు అరవింద్ గారు. ఆ రోజు ఆర్య మూవీ టీం మొత్తం ఆ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. దిల్రాజు గారు సార్, దిల్రాజు గారు ఆ రోజు మొత్తం అటెండ్ అవ్వడం జరిగింది. ఆర్య సినిమా సంబంధించిన టీము వాళ్ళ జ్ఞాపకాలు చెప్పుకోవడం జరిగింది. అప్పట్లో ఆర్య టైంలో చూసిన అల్లు అర్జున్కి ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న అల్లు అర్జున్ మీరు చాలా దగ్గరగా చూశారు. అప్పుడు చూశారు, ఇప్పుడు చూశారు. ఏం సార్ ఆయనలో మార్పు ఏంది? ఆయన గురించి కొంచెం అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంది చెప్పగలుగుతారు? నాకైతే ఏం అనిపించలేదు. సేమ్ ఫిజికల్ వైజ్ ఏమైనా తేడా ఉండొచ్చేమో కానీ బట్ యాజ్ అ పర్సన్ అప్పుడు ఎలా పలకరించేవాడు ఇప్పుడు కూడా అలాగే పలకరిస్తాడు. అందుకని ఆ రోజు ఫంక్షన్లో కూడా చెప్పాను ఏమాత్రం డిఫరెన్స్ లేవు నువ్వు అని. ఓకే ఓకే. జనరల్గా అంటే మీ క్వశ్చన్కి వస్తుంటే మీరు అడిగేది వచ్చేసి వాళ్ళ రేంజ్ ఆల్మోస్ట్ నేషనల్ అవార్డు తీసుకున్న హీరో అయిపోతాను. సో ఏమైనా చేంజెస్ ఉందా, ఏమైనా హెడ్ వెయిట్ ఉందా అని అడుగుతున్నాను. ఏమీ లేదు. హెడ్ వెయిట్ అని కాదు, అప్పట్లో అంటే చాలా దగ్గరగా చూశారు అప్పట్లో అల్లు అర్జున్ గారిని. ఆ మెచ్యూరిటీ లెవెల్స్కి ఇప్పటికీ ఆ పరిణితిలో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆ రేంజ్? అంటే జాతీయ అప్పట్లో ఆర్య సినిమా టైంలో జాతీయ ఉత్తమనటు తీసుకుంటాడని అంత ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా ఆ వేరియేషన్ అనేది మీరు చాలా దగ్గర చూస్తుంటారు. స్టార్టింగ్ ఆర్య అప్పుడు అందరూ మేము బిగినర్సే. ఇంకా చెప్పాలంటే నేను 3 మూవీస్ అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది. తనది సెకండ్ మూవీ యాజ్ అ హీరోగా. బట్ ఎవ్రీ మూవీలో ఏదో ఒక డిఫరెంట్ షేడ్స్ తోటి తను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. షూర్ షూర్. అండ్ నా వరకు నేను కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆర్య తర్వాత అలా వైకుంఠపురం తర్వాత పుష్ప. ఈ మేజర్ చేంజెస్ తన లైఫ్లో అంటే ఇవే నేను చెప్పగలను. టోటల్గా మెచ్యూరిటీ లెవెల్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కష్టపడే తత్వం ఎలా తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్గా అసలు క్యారెక్టరే కాదు తన పర్సనాలిటీస్ కూడా ఆ తగ్గట్టు ఫిజికల్గా మారటం అనేది కూడా ఆయన చాలా సీరియస్. అప్పట్లో ఆర్య సినిమా మొదటిగా రవితేజకు, ప్రభాస్ గారికి, సుకుమార్ గారు వినిపించారు అనేటువంటి ఒక టాక్ అప్పుడప్పుడు నడుస్తుంది. ఫస్ట్లో వాళ్ళకి వినిపించారు, తర్వాత చివరలేదు. ఆ టైంలో వినిపించే టైంలో మీ క్యారెక్టరే వినిపించారు. అప్పట్లో మీకు సుకుమార్ గారి చిత్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రభాస్ హీరోనో లేకపోతే రవితేజ హీరో అని చెప్పారు. అసలు ఫస్ట్ ఎలా సంప్రదించారు? ఈ విషయం మీకు ఎప్పుడు తెలుసు? 20 years ఫంక్షన్లోనే తెలిసిందా? అంతకుముందే తెలుసా మీకు? లేదు సార్, అప్పుడే 20 years ఫంక్షన్ నాకు అప్పుడు తెలుసు. నాకు అప్పుడు దాకా తెలియదు ప్రీవియస్ హీరో ట్రై చేశారు అనేది. ఎప్పుడు లొకేషన్లో కూడా ఈ టాపిక్ ఇక్కడ రాలేదు. నేను ఆ ఫంక్షన్లో వచ్చేసి వీళ్ళు చెప్తుంటే నేను కొత్తగా వింటున్నా, ఓ ఎంత జరిగిందా అని. యాక్చువల్గా ఆ పాత్ర అండి కరెక్ట్గా మీరు కూడా చాలా గ్లామరస్గా ఆ పాత్రకు తగ్గట్టు, అంటే హీరోనా లేకపోతే విలన్ అయినా ఉండదు, కాంపిటీషన్గా హీరో అంత ఇమేజెస్ క్యారెక్టర్ అప్పట్లో మీకు ఆర్య సినిమా అనేది. తర్వాత దాంట్లో షేడ్స్ కంటిన్యూ కావటం, చివరిలో అల్లు అర్జున్ క్యారెక్టర్ నచ్చి లేకపోతే ఆయన చేసినటువంటి ఇది నచ్చి, సర్వీస్ నచ్చి హీరోకి మెంట్ అవటం అనేది. అప్పుడు దాకా లవ్ క్యారెక్టర్ షేడ్స్ చేశారు. అప్పుడు దాకా మీరు కూడా ఒక లవర్ బాయ్గానే లాక్కొచ్చారు సుకుమార్ గారు అప్పుడు దాకా. కానీ ఆర్య సినిమా తర్వాత మీకు అంత ఇమేజ్ వచ్చిన తర్వాత మీకు మంచి సినిమాలు అనుకున్న స్థాయిలో వచ్చినాయా అసలు? అంటే ఎలా మరి అనుకున్న పర్లేదు దానివల్ల నాకు ఉపయోగపడింది అనుకున్నారా? ఆ తర్వాత ఏమన్నా సినిమా ఆర్య వల్ల తర్వాత ఆర్య ఇమేజ్తో ఆర్య వల్ల డెఫినెట్గా ఉపయోగపడింది. ఆర్య సక్సెస్ అనేది డెఫినెట్గా ఎవరి కెరీర్కైనా కూడా డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది కదండి. సో ఆర్యది వచ్చేసి డెఫినెట్గా ఏ సినిమా అయినా సక్సెస్ అంటే యాడ్ ఆన్ అవుద్ది. సో బట్ అది ఎంత యాడ్ ఆన్ అవుద్ది, లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, కెరీర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది చెప్పలేము. అది నెక్స్ట్ వచ్చే కథల వల్ల ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చే టీం బట్టి కూడా ఉండొచ్చు. అంటే మీరు ఇండస్ట్రీకి రావడానికి గీతానంద్ వాళ్ళ ఫాదర్ కుమార్ గారని మీరు కుమార్ బాబు గారు మీరు ఫంక్షన్ చెప్పారు. అసలు అంటే ఆయన ద్వారా ఇండస్ట్రీ రావడానికి ఆయన ఎలా పరిచయం, కొంచెం దాని గురించి చెప్పగలుగుతారా? నేను పుట్టి పెరిగిన చెన్నైలో ఉండే. సో అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండేది. మా అమ్మమ్మను కుమార్ బాబు గారు వాళ్ళ మదరు వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఎప్పుడు కుమార్ బాబు గారికి మూవీస్లో అంటే యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండిందో అప్పుడు చెన్నైకి వచ్చి ట్రయల్స్లో ఉండరు. అప్పుడు మా ఇంట్లోనే ఉండేవాళ్ళం, మేమందరూ చిన్న చిన్న పిల్లలు. సో
గుంటూరు సైడ్ మాది. గుంటూరు అమ్మ సైడ్ గుంటూరు, నాన్న సైడ్ వచ్చి మహారాజపురం అంటారు, అంటే మధురై పక్కన. సన్ ఆఫ్ సత్యమూర్తిలో టోటల్గా ఒక తెలుగు సపరేట్గా మాట్లాడుతుంటారు, ఐడియా ఉందా మీకు? ఉపేంద్ర వాళ్ళ ఫ్యామిలీ ఐడియా ఉందా? ఎక్కడో కొంత వ్యాసగా. యాక్చువల్గా అది నిజంగా ఉండే ప్లేస్ అది. మా తంబిపెట్టి, మహారాజపురం, రాజపాలెం ఇవన్నీ ఊర్లు అనమాట. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు 500 years బ్యాక్. సో అక్కడి నుంచి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి, నాన్న సైడ్. సో ఈ స్టోరీ అంతా చెప్పాలి కాబట్టి నేను గుంటూరు అనేస్తాను నేను. చెన్నైలో ఇదే. సో చెన్నైలో ఉన్నప్పుడు సో ఈయన, మేమందరూ చిన్న చిన్న పిల్లలు అప్పుడు. ఈయన వచ్చేసి ఈయన ట్రయల్స్లో ఉండేవాళ్ళు. సో అప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు మేము మామ అని పిలవడం అలవాటు అనమాట. సో కుమార్ గారు ఆయన తర్వాత ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత ఇటువైపు షిఫ్ట్ అయిపోయారు ఆయన. తర్వాత చాలా రోజుల తర్వాత కొత్త అబ్బాయి కావాలన్నప్పుడు ఈయనకి వచ్చి మేకప్ మ్యాన్, ఆయన పేరు మర్చిపోయాను నేను, ఆయన వచ్చేసి చెప్పారనమాట, ఎందుకు మీ అక్క కొడుకున్నాడు కదా అక్కడ, తనని ఇంట్రడ్యూస్ చేయి, బాగున్నాడు చూడడానికి, చెన్నైలో అప్పుడు మనం చూసినట్టున్నారు. సో అప్పుడు ఈయన మళ్ళీ వెతుక్కొని వచ్చి మళ్ళీ ఇండస్ట్రీకి నన్ను పిలుచుకొని వచ్చి నేను ఇంట్రడ్యూస్డ్. 17 yearsకే బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత మీరు సొంతగా 20 ఏళ్ళకి ఒక కంపెనీ పెట్టుకున్నారు అనేది ఒక టాపిక్ ఉంది. తర్వాత మీరు ఆ బిజినెస్ నుంచి మళ్ళీ సినిమాలో ఎందుకు, బిజినెస్ నుంచి డైవర్ట్ అయ్యి ఎందుకు సినిమాకి వచ్చాను అడుగుతున్నారా? అది బేసిక్ ఇంట్రెస్ట్ చిన్నప్పుడే ఉండింది. అది అంటే ఫ్రెండ్స్ మోడలింగ్ చేయి అనేవాళ్ళు అనమాట. సో ఇంట్లో టోటల్గా అగేన్స్ట్, మొత్తంగా మూవీ ఫీల్డ్కి సంబంధం లేదు మేము. సో ఇంట్రెస్ట్ ఉండింది. ఎప్పుడు కుమార్ బాబు గారు వచ్చి కొంచెం బూస్ట్ ఇచ్చారో అప్పుడు నాకు మళ్ళీ ఆ లోపల ఉండే ఐడియాస్ మళ్ళీ బయటకు వచ్చింది అనమాట. సో డైవర్ట్ అనేది అవ్వలేదు. ఇండస్ట్రీ చూసుకొనే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేద్దాం అనుకున్నాను నేను. బట్ ఇందాక చెప్పిన నాన్నగారు స్ట్రిక్ట్ అని చెప్పాను కదా, సో ఏదైనా చేయి అదైనా చేయి అన్నారు. సో ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఫిల్మ్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మూవీ అసోసియేషన్ సంబంధించినటువంటి విషయాలకు వచ్చినప్పటికీ హేమ గారికి ఇటీవల బాగా వైరల్ అయింది న్యూస్ డ్రగ్స్ విషయంలో. ఇంతకుముందు కూడా చాలామంది ఆర్టిస్టుల విషయాల్లో కానివ్వండి ఇట్లా చాలా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి, మనం చూసామంటే ఇదే తెలంగాణలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరి మీదగా ఇంతగా యాక్షన్ ఫాస్ట్గా తీసుకుంటారు, యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ కానివ్వండి, యాక్షన్ తీసుకోవడానికి అంత ఫాస్ట్గా ఎందుకు తీసుకున్నారంటారు పర్టికులర్ హేమ గారి మీద? ఇంతకుముందు కూడా కొంతమంది ఆర్టిస్టులు ఇలా విధంగా డ్రగ్స్ కేసులు, ఇంతకుముందు ఆర్టిస్టులు ఉన్నారంటే 2 times ఇండస్ట్రీ మీద స్పెక్యులేషన్స్ వచ్చాయి అనమాట. స్పెక్యులేషన్స్ ఇలా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పేరు వినపడుతున్నాయని. బట్ ఎక్కడ ఏది ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అవ్వలేదు. వాళ్ళ న్యూస్ రావటం కానీ, ఎస్. సో అలాంటి న్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీకి వెళ్ళటం రావటం అవన్నీ జరిగాయి. బట్ ఎక్కడ వచ్చేసి ఎవరిని వచ్చేసి సో వాళ్ళు కన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు డిపార్ట్మెంట్ పెట్టలేదు, ఛానల్ వాళ్ళు కూడా చెప్పలేదు. ఛానల్ వాళ్ళు చెప్పడం కాదు, బట్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయలేదు దాన్ని. సో బట్ ఈ విషయంలో మాత్రం మేమేం ఫాస్ట్గా ఏం డిసిషన్ తీసుకోలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు మేము యాజ్ న్యూ ఛానల్స్లో ఏమేమి న్యూస్ వస్తున్నాయో ఆ న్యూస్లే మేము వింటాం. మాకేం అఫీషియల్గా ఎవరు అనౌన్స్ చేయలేదు. అండ్ అప్పుడు విష్ణు కూడా ట్వీట్ చేశారు, ఈవెన్ ఛానల్స్ ఉన్నా కూడా ఆర్టిస్ట్కి అంటే మెంబర్కి సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు. అన్లెస్ ప్రూవ్ అవుతే తప్ప మీన్స్ లైక్ పుకార్ లాగా చేయవద్దు, ఇన్ కేస్ డెఫినెట్గా అది కరెక్ట్ అయితే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. సో ఎప్పుడు షీ వాజ్ నాట్ ఓన్లీ ది విక్టిమ్, షీ వాజ్ ద ఆర్గనైజర్ అని ఎప్పుడు వచ్చేసి ఇన్సైడ్ నుంచి న్యూస్ వచ్చిందో దెన్ ఓన్లీ వి స్టార్టెడ్ టేకింగ్ ద యాక్షన్. అందరినీ కమిటీ మీటింగ్ పెట్టి కమిటీ మీటింగ్లో అడిగి అందరు డిసిషన్స్ ఇనామినస్ అయిన తర్వాతనే సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మా సభ్యత్వం రద్దు అంటే ఎలా అండి ఆ యాక్షన్ ఎలా ఉండిద్ది? అంటే ఆమెకి ఇంకా మూవీస్ ఉండవనా లేకపోతే సభ్యత్వం రద్దు వరకేనా? అది డిపెండ్స్ ఆన్ ది ప్రొడ్యూసర్స్ అండి. అది దానికి దీనికి సంబంధం లేదు. బట్ బైలా ప్రకారం ఏముందంటే ఇన్ కేస్ ఎనీ మా బైలా ప్రకారం ఇన్ కేస్ ఎనీ మెంబర్ క్రైమ్లో వచ్చేసి వాళ్ళు క్రైమ్లో ఇఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అనేది కన్విక్షన్ అయి ఉంటే దెన్ వీ కెన్ టేక్ యాక్షన్ అనేది మై బైలాస్లోనే ఉంది. సో ఇది ఆ మెంబర్షిప్ ఇప్పుడు మెంబర్షిప్ టెంపరీయా లేకపోతే పర్మనెంటా సస్పెన్షన్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీరియస్నెస్ ఆఫ్ ది కేస్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇనిషియల్గా వచ్చేసి ఎవరికి ఏం ఇబ్బంది రాకుండా ఎవరు క్వశ్చన్స్ రేస్ చేయకుండా సస్పెండ్ చేసినాం అంతే. సో అది రివోక్ చేసుకుంటామా లేకపోతే ఫర్దర్గా వెళ్ళి
మెంబర్షిప్ క్యాన్సిలేషన్ దాకా వెళ్తుంది అనేది చెప్పలేము, మనం ఇప్పుడే చెప్పలేము ఇది. ఇంతవరకు ఏమైనా హేమ గారు స్పందించారా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కానీ మూవీ అసోసియేషన్కి ఏదన్నా? షోకాస్ నోటీస్ పంపించామండి, దానికి ఎక్స్ప్లెనేషన్ రాలేదు. ఓకే, అందుకనే మేము వచ్చేసి కమిటీలో మేము డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ వార్త వచ్చిన కాడి నుంచి ఫస్ట్ నుంచే కరాటే కళ్యాణి గారు కానివ్వండి, మొదటి నుంచి ఏం జరిగిద్దో ఏం చేయాలో కూడా మొదటి నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తూ పెద్ద వైరల్ చేశారు. అప్పటికి తీసేస్తాం, రద్దు చేస్తాం, అది ఇదని. అంటే అప్పట్లో అంటే కామన్ ఎన్నికలు అంటే కామన్ 2 గ్రూపులు ఉంటారు. ఆ జరిగిన కొంచెం సేపు ఆ ఎన్నికలప్పుడు సీరియస్గా తీసుకుంటారు. వ్యతిరేక వర్గం ఉన్నందువల్ల అప్పుడు ఆ మాటలు స్టేట్మెంట్ వల్ల కానివ్వండి, అపోజిషన్ వల్ల ఆ మీద అంత యాక్షన్ తీసుకున్నారా? నిజంగానే రూల్స్ ప్రకారం చేయాల్సిందని అది? నేను బైలాలోనే చెప్పేశాను మీకు. సో బైలానే చెప్తేనే బైలాలో ఉన్నప్పుడు మనం సో ఇట్స్ నాట్ ఎవరిది వచ్చేసి ఇండివిజువల్ డిసిషన్ అయితే కాదండి. కమిటీలో వచ్చేసి డిసిషన్ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాం మేము. అండ్ టు బీ క్లియర్, ఒట్టి వాళ్ళ వరకు మాత్రం నోటీస్ ఇచ్చేసి ఇంకా సైలెంట్ అయ్యాం. మేమేం అందరికి మెసేజ్ చేయడం కానీ లేకపోతే ఛానల్స్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇవన్నీ పర్సనల్గా అయితే మేము వెళ్ళలేదు. ఈ మూవీ ఆర్ట్ అసోసియేషన్ వచ్చేటప్పటికి ప్రతిసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడల్లా కొంచెం అంటే అందరు సెలబ్రిటీస్, యాక్టర్స్ కాబట్టి కొంచెం ఆ ఎన్నికల వైపు అందరూ కొంచెం ఫేమస్గా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందని. కానీ ఈసారి ఎన్నికలు దాదాపుగా నిన్న జరిగిన శాసనసభ ఎన్నికలంతా హైప్ వచ్చింది. ఈ ఎన్నికలకి మొన్న జరిగిన ఎన్నికలు మీరు రైట్ హ్యాండ్గా ఉండి మంచు విష్ణు గారిని గెలిపించడం జరిగింది. అసలు యాక్చువల్గా దానికి ఆ పదవి ఏంది, ఆ పదవి కానీ శాలరీస్ ఉంటాయా అసలు ఎలా అండి? దాని డిజైన్ ఏంది అసలు? ఓన్లీ అసోసియేషన్ డెవలప్మెంట్కేనా, పర్టికులర్ దాంట్లో మెంబర్స్కి, అది మీకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పదవి ఉందో అలాంటి వాళ్ళందరికీ ఏదన్నా పర్టికులర్ శాలరీస్ లేదా డబ్బులు సంపాదించుకొని అడుగుతున్నారు అంతే కదా? అలా ఏమి ఉండదు, ప్యూర్లీ ఇట్స్ సర్వీస్ అంతే. మనకి ఇంకా ఎదురు పెడతామే తప్ప దాంట్లోంచి వచ్చేదైతే ఏముండదు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చి చాలామందికి అండగా నుంచి ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. సో ఇట్స్ జస్ట్ ఒక గివ్ బ్యాక్ లాగా. ఇండస్ట్రీలో మనం వర్క్ చేస్తున్నాం, ఇండస్ట్రీలో సంపాదించాం, గివ్ బ్యాక్ లాగా దాంట్లో ఒక సర్వీస్ ఒక 1 year 2 years చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, లాస్ట్ టైం చూస్తే అంత హైప్ చేశారు ఎన్నికలు. మొన్న చూస్తే అసలు మళ్ళీ విష్ణు గారినే మళ్ళీ రీకాల్గా మళ్ళీ తీసుకుంటాం. మీ కంటెంట్ ఇవ్వలేదంటారా? అలానే కాదు, అంటే దానికి ఎందుకు అలా మళ్ళీ ఆయనే సెలెక్ట్ చేసుకోవటం? అంటే ఆయన గతంలో చేసిన ప్రామిస్లు, బిల్డింగ్ కానివ్వండి, అవన్నీ కంటిన్యూ అవ్వాలని మంచి ఉద్దేశంతోనే కంటిన్యూ చేశారా? ఎందుకు ఆ ఎన్నికలు అనేది ఎందుకు జరగలేదు? యాక్చువల్గా ఇది లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్లో చెప్పాం కానీ పెద్దగా అది వెళ్ళలేదు, అది రీచ్ అవ్వలేదు. ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లోనే, అంటే నేను చెప్పేది 2 years బ్యాక్, ఎప్పుడు మేమందరూ విన్నాయి గెలిచి మూవీ ఆర్టిస్ట్ కమిటీ మెంబర్స్ అయ్యాము, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయ్యాము. ఆ ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో ఏజీఎంలో డిక్లేర్ చేశాము. కొన్ని ఏమంత మేనిఫెస్టోలో ఏముండిందో అన్ని పాయింట్స్ డిక్లేర్ చేసాము, ఎప్పుడంతా అవ్వబోతుందని చెప్పాము. ఈ బిల్డింగ్ వర్క్ ఏమైందంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే బిల్డింగ్, మా ఆఫీస్ ఎక్కడ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని టోటల్గా వచ్చేసి కొట్టేసి ఫ్లోర్గా కడుతున్నారు. సో అది కట్టపోతున్నారు, మనకు అక్కడ కావాలా లేకపోతే ఇంకో ప్లేస్ కావాలా అనేది డిసైడ్ వాళ్ళకి మెంబర్స్కి అడిగాం. ఎందుకంటే మెంబర్స్ ఏంటంటే మాకేం చెప్పలేదని వస్తారు, అంతే మీరు ఇష్టానికి కొనేశారు, మాకేం చెప్పలేదు, మాకు అది అన్కంఫర్టబుల్గా ఉంది, చాలా దూరం ఉంది, ఇలాంటి ఛాన్స్ ఉంటాయి. అందుకని అందరినీ వచ్చేసి కనుక్కొని చేద్దామని విష్ణు మైండ్లో కూడా అదే ఉండింది, నా మైండ్లో కూడా అదే ఉండింది. అదే ప్రపోజల్ పెట్టాము. అండ్ కమిటీ మెంబర్స్ కూడా అందరూ అదే ఫీల్ అయ్యాము. అది ప్రపోజల్ పెట్టినప్పుడు ఏమైందంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. డెఫినెట్గా 3 years పడుతుంది అది కంప్లీట్ అవ్వడానికి, బికాస్ అది మా చేతిలో లేదు, అది ఎఫ్ఎన్సీసీ వాళ్ళ చేతిలో ఉంది అండ్ ఛాంబర్ వాళ్ళ చేతిలో ఉంది. సో ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు సరే అండి 3 yearsలో మాకేం చేంజెస్ ఏం లేదు, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్లేస్లో ఉంటే బెటర్, బికాస్ ఫిల్మ్ నగర్కి అదే సెంటర్ అండ్ అది యూస్ చేస్తేనే బెటర్గా ఉంటుంది అన్నారు. అయిపోయింది. సో మేము ప్రపోజల్ పెట్టేసాం, ఇలా ఫ్లోర్ తీసుకుందాం అని చెప్పేసి విష్ణు ఆల్రెడీ డిసైడ్ చేశారు అండ్ ప్రపోజల్ కూడా పెట్టేశాడు. ఎఫ్ఎన్సీసీ ప్రెసిడెంట్ ఆదిశేషరావు గారు వచ్చేసి ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన వచ్చి ఇది ఇంకా డిస్కషన్లో ఉంది, ఇంకా మేము డిసైడ్ చేసుకోలేదు, అంటే ఏంటంటే ప్రాబ్లం వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టు ఉంది, అది మాకు తెలియదు, అది దానికోసం డిలే అవుతుంది, కొంచెం నేను చెప్తాను కన్ఫర్మ్ చేస్తాన్నారు. సో అది ఆల్మోస్ట్ వెయిట్ చేసి 3 months వెయిట్ చేసి 1 year అయిపోయింది మాకు. సో సెకండ్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో ప్రపోజల్ ఏం పెట్టామంటే ఇది డిలే అవుతుంది, ఇది కాకుండా ఉంటే మనం ఇంకోటి మై హోమ్ అవతార్ దగ్గర విల్లా ఉంది, విల్లా తీసేసుకుంటామని చెప్పి విష్ణు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అండ్ డిలే అవుతుంది,
ఎప్పుడు డిలే అవుతుందని మాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ మాకు రావట్లేదు, అంత క్లియర్గా మేము చెప్పేసాం. విష్ణు క్లియర్గా మాట్లాడటం కూడా జరిగింది. అప్పుడు కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 75% మెంబర్స్ వచ్చేసి లేదండి మీరు మాట్లాడి చెప్పండి, ఇక్కడే ఉంటేనే బెటర్ మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాన్ని రికార్డ్ చేసుకొని మేము దాన్ని రాటిఫై చేస్తాం. ఇంకా సో నెక్స్ట్ టర్మ్ కంప్లీట్ అయ్యేటప్పుడు దానికంటే ముందే మేము గవర్నమెంట్ ప్రపోజల్స్కి అంతా వెళ్ళాము మేము. సో గవర్నమెంట్ వచ్చేసి మాకు అప్పుడు కరెక్ట్గా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు, లేకపోతే అపాయింట్మెంట్స్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. నేను చెప్పేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పుడు ట్రై చేసాం అపాయింట్మెంట్స్కి. సో ఎందుకంటే ఒక ఫ్లాట్ కానీ లేకపోతే విల్లా కానీ ఉంటే అంత కంఫర్టబుల్గా ఉండదు ఒక ఆఫీస్కి. మేము అనుకునే ప్లాన్స్లో ల్యాండ్ ఇచ్చిందంటే బిల్డింగ్ వచ్చేసి విష్ణు తన ఓన్ డబ్బుతో కట్టేస్తామని ప్లాన్లో ఉంటాము. సో అది అవ్వలేదు. తర్వాత ఇంకా మేము జస్ట్ ఇంకొక 3 monthsే మా ఎగ్జిట్ పీరియడ్ వస్తుంది. సో అప్పుడు అడిగినప్పుడు ఏదో రీజన్ వల్ల మేము అకౌంట్ సెటిల్మెంట్స్ ఉండింది. ఎప్పుడు ఏమవుతుందంటే మార్చ్ ముందు ఈ టీం వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ వచ్చే టీంకి ఆ మార్చ్ అకౌంట్ సెటిలింగ్ వచ్చేసి వాళ్ళకి తెలియదు అనమాట. చూపించాలి కదా. అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా వచ్చేసి రారు, లేకపోతే చూపించరు అని చెప్పేసి అది ఎప్పుడు ఒక డిస్టర్బెన్స్గా ఉంది. మూవ్ అయిన కమిటీ మళ్ళీ పిలిపించి కూర్చోపెట్టేసి అకౌంట్స్ అడగటం అనేది అంత కరెక్ట్ కాదని చెప్పి అకౌంట్స్ సెటిల్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలని చెప్పేసి మేము ఒక 3 months ఎక్స్టెండ్ చేసాం. సో అది ఎక్స్టెండ్ చేయడానికి అది ఒక టాపిక్ జరిగింది. ఎక్స్టెండ్ చేసాం ఇక్కడ 3 months to 6 months. అప్పుడు ప్రపోజల్ పెట్టుకున్నాము, రెడీ అయిపోయింది అది. మళ్ళీ 6 months కూడా కంప్లీట్ అయినప్పుడు మేము బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, ఇంకా అది కంప్లీట్ కాలేదు. బట్ గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత మాకు చాలా మంచి రెస్పాండ్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర నుంచి. అండ్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారి దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర వెళ్ళి కలిసాము. అంటే సీఎం గారిని కలవలేదు, డిప్యూటీ సీఎం గారిని కలిసాము. అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కూడా కలిసాము. సో వీళ్ళిద్దరు సైడ్ వచ్చేసి చాలా పాజిటివ్ ఇది వచ్చింది. అండ్ మా ప్రపోజల్ ముందు మేము ఏం సర్వే చేసాము ల్యాండ్ని, ఒక 3 సర్వే నెంబర్స్ పెట్టాం. దాన్ని అది చూస్తామని కూడా చెప్పారు. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి మనకి సీఎంని కలవాలి. అంతలోపు మేము యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు అయిపోయిన తర్వాత మేము ఇది బిల్డింగ్ కట్టిస్తాం మేము అని ప్రపోజల్ పెట్టిండాము. అది మాత్రం కాదు, పక్క నుండి చూసుకుంటాం కూడా, ఇది కంప్లీట్ అయ్యేదాకా పక్క నుండి చూపించుకుందాం. ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇది మీరు ఉండిపోండి, కమిటీ ఉండిపోండి, కట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి మెంబర్స్ దగ్గర నుంచి మళ్ళీ రిక్వెస్ట్ ఉంది. అని ఇనామినస్గా అందరూ చేయండి. అప్పుడప్పుడు డిసిషన్ ఇది ముందు నుంచి నోటీస్ పంపించింది, అది సడన్ డిసిషన్ తీసుకుంది కాదు. ఆల్రెడీ 21 days ప్రయర్ నోటీస్. మొత్తం మీ ప్యానల్ మొత్తం సేమ్ కంటిన్యూషన్. హోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే కంటిన్యూ అవుతుంది, సేమ్ కంటిన్యూ చేయండి అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. అది ఇంత అంటే మన ఇండస్ట్రీతో పాటు కాకుండా మిగతా ఇండస్ట్రీలో సంబంధించినటువంటి కూడా ఇండస్ట్రీ ఈ అసోసియేషన్ మొత్తాన్ని ఒక ఏకతాటిపైన తీసుకురావాలంటూ మంచి విష్ణు గారు ప్రయత్నం చేసి మొత్తం మీ ప్యానల్ మీరు కానీ ఉండేది, అది ఎంతవరకు వచ్చింది? చేస్తాం అది. బాలీవుడ్ అసోసియేషన్ వాళ్ళు కలిసిపోయారు మనతోటి. అండ్ నడిగర్ సంఘం కూడా దే ఆర్ ఇంకా సైన్ చేసుకోలేదు అంతే. అమ్మ ఇస్ ఆల్రెడీ బీన్ ఇంక్లూడ్ అయిపోయారు మాతోటి. దాని తర్వాత ఈవెన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వచ్చేసి దే ఆర్ విత్ అస్. సో అందుకనే ఈసారి మేము ఫంక్షన్ చేసేటప్పుడు అందరూ కలిసి వాళ్ళందరూ మన గెస్ట్గా ఉంటారు. అండ్ ఒక షోగా మొత్తం ఇండియా అంతా కలిపి ఒక షో చేస్తుంది. అండ్ మా లీడింగ్ ఇట్. సరే, కొంచెంసేపు మనం మళ్ళీ ఫిలింలో వెళ్దాం. పాలిటిక్స్ ఇప్పుడు దాకా నేను పాలిటిక్స్ ఏం మాట్లాడలే. అసోసియేషన్ ఓకే. ఈ చందమామ మూవీకి వచ్చేటప్పటికి అప్పట్లో ఆహుతి ప్రసాద్ గారు మెయిన్ రోల్, దాంట్లో మీకు మంచి పాత్ర ఉంది. అప్పట్లో ఆహుతి ప్రసాద్ గారు ప్రజెంట్ అనుకున్న అనుబంధం కొంచెం మాటలు. వండర్ఫుల్ అండి. చందమామ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ సీన్స్ మెమరీస్ ఉంటాయి దానికి. అండ్ ఆవతి ప్రసాద్ సార్ది ఒక డిఫరెంట్ ఆవతి అనే మూవీ, ఆవతి ప్రసాద్ అనేది ఆ సినిమా ద్వారా ఇంటి పేరుగా అయిపోయింది. చందమామ ప్రసాద్ అనేది వస్తుందని అంత మాట్లాడుకునే వాళ్ళు ఆయన గురించి. బికాజ్ ఆ క్యారెక్టరు, లీడ్ క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్కో ఈ ఒక క్యారెక్టర్ అంత ఒక పిల్లర్ లాగా అది. సో అంత ఎక్సలెంట్గా చేశారు. అండ్ అవును చాలా చాలా బాగా ఉండేవాళ్ళు కూడా ఆయన. అండ్ ఆయన ఈ ఇష్యూ ఆయనకి ఆ క్యాన్సర్ అనేది జనరల్గా ఎవరికి తెలియదు, అది నాకు కూడా తెలియదు. ఐ వాజ్ ఆల్సో షాక్డ్ తెలిసినప్పుడు. అండ్ ఆయన గుడ్ డిసిషన్ ఏంటంటే
అవతి ప్రసాద్ గారు ఎలా మైండ్లో ఉండారో అలాగే ఉండిపోవాలని చెప్పి ఆయన ఊర్లో వెళ్ళి ఈ జస్ట్ ఎవరిని మీట్ చేయలేదు. అండ్ ఆయన లాస్ట్ ఫినిషింగ్ డేస్లో కూడా హీ వాజ్ అలోన్. అది మాత్రం తెలుసు నాకు. ఓకే. అప్పట్లో సంక్రాంతి మూవీలో వెంకటేష్ గారికి, శ్రీకాంత్ గారికి తమ్ముడుగా మీరు చేస్తున్నారు. అప్పటి నుంచి అలా అంటే ఇండస్ట్రీ అంతా ఒకటే అప్పట్లో చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ళ అనుబంధం ఎలా వాళ్ళతో కొంచెం షేర్ చేసుకుంటారా? అంటే వెంకటేష్ గారితో కానీ శ్రీకాంత్ ఎలా ఉంటారు? ఎక్సలెంట్ మెమరీస్ అనేది అప్పుడు జస్ట్ సెల్ ఫోన్స్ కూడా స్టార్టింగ్ టైం ఏమో అప్పుడు రావడం. సో క్యారవన్స్ ఉండేది కాదు, అందరూ ఒకే ప్లేస్లో కూర్చునే వాళ్ళం. షార్ట్ అయినా కూడా అందరూ జస్ట్ బయటికి వచ్చేసి ఆ ఇల్లు సెట్లో జరిగేది. మొబైల్తో కంపేర్ చేశారు, మొబైల్తో కానీ బిజీగా ఉంటారు కాబట్టి. మొబైల్స్ ఎవరి పాటు మొబైల్స్ వెళ్ళిపోతారు, వాళ్ళ క్యారవన్స్లో వెళ్ళిపోతారు. సో మొబైల్స్ అనేది ఉండేది కాదు. అంటే మొబైల్స్ ఉండేది కానీ అదే మొబిటెల్స్ ఇలాంటివి వచ్చాయి కానీ బట్ ఎక్కువ యాప్స్ కానీ ఇలాంటివి అంతా ఏం ఉండలేదు. అప్పుడు మ్యాక్సిమం ఉండేది ఎంఎంఎస్ అంతే, మెసేజ్ తప్ప ఎంఎంఎస్ దాని తర్వాత ఇంకేం ఉండేది కదా అట్లా ఫోన్లో. సో లైవ్లీగా అందరూ కలిసి అండ్ కలిసి భోజనం చేసేవాళ్ళం. అదంతా ఆ రోజులను చెప్పొచ్చు. ఎలా వచ్చేసి మన ఈ మధ్య జనరేషన్ వచ్చేసి బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అంటున్నారు కదా. సో అప్పుడు మొబైల్స్కి ముందు వేరు ఉండింది, మొబైల్స్ తర్వాత వేరు ఉండింది. వెంకటేష్ గారు బాగా జోవియల్గా ఉంటారండి. వెరీ జోవియల్. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేశారు. అండ్ హీ వాజ్ టూ మచ్ ఇన్ టు స్పిరిచువల్ ఆ టైంలో. ఇప్పుడు కూడా అంతే అనుకుంటా. ఈ మధ్య నాకు పెద్దగా అంత స్పాన్ ఆఫ్ టైం కూర్చొని మాట్లాడే అంత టైం నాకు ఆపర్చునిటీ దొరకలేదు. బట్ ఆ రోజుల్లో కలిసి ప్రతి సీన్లో మేము అందరూ కలిసి ఉంటాం కాబట్టి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ షేర్ చేసుకునేవాళ్ళు. ఆయన మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకునేవాళ్ళు. ఆయన యాక్టింగ్ కెరియర్లో యాక్టింగ్ ఎలా మెల్లిగా ఇవాల్వ్ అయిందని చెప్పగలుగుతారు. సో అండ్ మన శ్రీకాంత్ గారు అయితే ఎప్పుడు వెరీ కూల్ పర్సన్ ఆయన. అండ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. అండ్ ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడు చెప్తాను కూడా. అంటే జనరల్గా అందరూ కంపేర్ చేసుకుంటే చిరంజీవి గారి లాగా ఉండాలి, లేకపోతే కమల్ హాసన్ సార్ లాగా ఉండాలి, రజనీకాంత్ సార్ లాగా ఉండాలి, ఇలా అనుకుంటాను. నేను శ్రీకాంత్ సార్ లాగా ఉంటే చాలా అనుకుంటాను నేను. సో అంత ఇష్టం ఆయన బేసిక్ మెంటాలిటీ గురించి. ఇట్స్ అ వండర్ఫుల్ పర్సన్. ఈ శంభో శివశంభో మూవీ వచ్చేటప్పటికి ఇది నిజంగా జరిగిన కథ అంటుంటారు. డైరెక్టర్ మీతో స్టోరీ చెప్పేటప్పుడు మనకు స్క్రిప్ట్ ప్లాన్ చెప్పారా, అది జరిగిన చరిత్ర అని చెప్పారా? ఏందాక శంభో శివశంభో నిజంగా జరిగింది థియేటర్లో వేసి చూపించారు నాకు, ఎందుకంటే తమిళ సినిమా అది. సో ఫస్ట్ నాకు ఎవరు స్క్రిప్ట్ అంతా చెప్పలేదు. ఇది తమిళ్ మూవీ నాడోడిగల్ అని. నాకు బెల్లంకొండ సురేష్ గారు ప్రసాద్ ల్యాబ్స్లో ఇలా ప్రీమియం వేస్తున్నాము, నేను కాజల్ చూసాము అప్పుడు. సో అది వేస్తున్నాము, ఒకసారి చూసి ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాము, నచ్చిందంటే చెప్పు ఉన్నారు. సో అప్పుడు వెళ్ళి చూసి బ్యూటిఫుల్. మ్యాక్సిమం ఆ మూవీలో అన్ని మ్యాక్సిమం సింగిల్ టేక్స్ మూవీ. అసలు టైం ఇంత అనుకుంటే ఇంకా టైం ఎక్స్ట్రా ఉండేది మాకు లొకేషన్లో. ఫాస్ట్గా షూటింగ్ ప్యాకప్ అయ్యేది. నరేష్ కానీ లేకపోతే రవితేజ గారు కానీ నేను కానీ జస్ట్ ఒక రేసల్స్ చేసుకుంటాం, ఇమీడియట్ టేక్ ఓకే అయిపోయింది. లెగ్కి డ్యామేజ్ అవ్వటం, లాక్కునే విధానం, నడిచే విధానం రియల్గా పెయిన్ గానే ఉన్నట్టు అసలు చాలా చాలా న్యాచురల్ చేశారు. అది కూడా సింగిల్ టేక్ అది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫినిషింగ్ షాట్ అది లాస్ట్లో ఎండ్లో. అండ్ కాలు మొత్తం వచ్చేసి భూమిలో తవ్వి పెట్టేశారు. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఒక అరటి ఇవి ఉంటాయి కదా, మీన్స్ లైక్ బోదల్, అది పెట్టేశారనమాట. అది ఒకసారి లారీ క్రాస్ అయిందంటే మళ్ళీ రీసెట్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకని ఒకే షాట్లో చేయాలి. అండ్ ఫుల్ జనాలు చుట్టేశారు అసలు. సో టైం ఉండలేదు. ఇంకో సెట్ చేయాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే సన్ డౌన్ అయిపోద్ది. సో ఆ దీంట్లో వచ్చి సింగిల్ షాట్లో 24 ఫ్రేమ్స్లో చేసిన షాట్ అది. అసలు చాలా అంటే పెయిన్ ఉంటే ఎలా డ్యామేజ్ అయితే ఎంత పెయిన్గా సఫర్ అవుతారో, ఆ సఫర్లోనే అనుకున్న మీరు ఏదైతే ఎయిమ్ అనుకున్నారో మళ్ళీ దానికి కంటిన్యూషన్గా పెయినే డ్యామేజే మీరు అనుకున్న ఎయిమ్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఆ పట్టుదల చేయాలన్న పట్టుదల, కసి, కాలుతో లాక్కుంటానే చేస్తూ ఉండటం చాలా. మీరు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, అసలు ఎక్సలెంట్. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు కామన్గా ఇండస్ట్రీలో చిరంజీవి గారికి శ్రీకాంత్ అంటే ఒక పక్కన ఒక రైట్, లేకపోతే శ్రీకాంత్ గారు నమ్మిన బంటం, రకరకాల ఏమైనా స్టేట్మెంట్ ఏమన్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పుడు మీ పేరు చెప్పుకుంటూ ఉంటారు. ఎలా మీ అనుబంధం అసలు ఏంది? పవన్ కళ్యాణ్ బాండింగ్ ఎలా ఏర్పడింది అసలు? అది బాండింగ్ ఆయన నాకు ఇచ్చిన స్పేస్ అది చెప్పాలంటే. ఫస్ట్ వచ్చి
అన్నవరంలో వర్క్ చేశాము. అదే ఫస్ట్ సార్ని చూడటం నేను. అక్కడ వచ్చేసి నార్మల్ ఆర్టిస్ట్ లాగానే ఆయన బిహేవియర్ అంతా ఉండేది. వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్ కూడా చెప్పొచ్చు. ఎక్కువ వెంటనే కలిసిపోరు. అండ్ ఏమైనా ఉంటే కూడా వెరీ పర్సనల్గానే ఉండేవాళ్ళు ఆయన. బట్ అప్పుడే ఆ టైంలోనే నా గురించి అంటే నేను కూడా అలాగే ఉండేవాడిని. నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, సైలెంట్గా ఉండేవాడిని. ఆయనే పిలిచి కూర్చోపెట్టి మాట్లాడేవాళ్ళు. అప్పుడు వేణుమాధవ్ మాతోటే టైం స్పెండ్ చేస్తుండే అనమాట. తను ఎక్కువ జోకులు వేస్తుండేవాడు నా మీద. సో అలా సరదాగా ఉండేది. దాని తర్వాత కాటమరాయుడుకి ఆయనే వచ్చేసి సజెస్ట్ చేశారంట, ఆ అబ్బాయిని పిలవండి, ఈ క్యారెక్టర్ తనకు బాగుంటుందని. అప్పుడు కొన్ని మిడిల్లో మా పెళ్ళికి వచ్చారు ఆయన. అన్నవరం తర్వాత పెళ్ళికి వచ్చారు. పెళ్ళి తర్వాత నేను ఇక్కడ కలవడమే, మళ్ళీ లొకేషన్లో అన్నవరం లొకేషన్ కాటమరాయుడు లొకేషన్లో కలవడమే. సో అక్కడ నేను కళ్యాణ్ సార్ని చూడటం డిఫరెంట్. అంటే ఇంకా మెచ్యూర్డ్గా సొసైటీ గురించి మాట్లాడటం. అప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ బట్ నాట్ అంత ఇది కాదు, ఎక్కువ యాక్సిడెంటల్గా ఏదైనా టాపిక్ వస్తే మాట్లాడేవాళ్ళు కానీ అంతే దాని స్పెసిఫిక్గా వచ్చేసి ఎక్కువ చేసుకునేవాళ్ళు. జనగా మూవీ ఇక్కడైతే అన్నవరం కాటమరాయుడులో అయితే మేజర్గా వచ్చి ఒక్కొక్క ఇష్యూస్ గురించి ప్రొలాంగ్ చేసుకుని మాట్లాడుకునే వాళ్ళు. అండ్ మూవీ టాపికే ఉండేది కాదు. అండ్ ఎప్పుడు జనాలు, సొసైటీ, డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉన్నాయి డిసిషన్ మేకింగ్స్, ఇలాంటివి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అండ్ అదేంటో మేము ఆల్మోస్ట్ 60 days కలిసి వర్క్ చేస్తాం. అంటే 60 days పవన్ కళ్యాణ్ కలిసి చేస్తుంటారు సహజంగా, ఆర్టిస్టులు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ మనసుకు నచ్చే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మిమ్మల్ని కూడా లైక్ చేసే పరిస్థితి ఎలా డైవర్ట్ అయింది? అది నాకు తెలియదు యాక్చువల్గా. ఆల్మోస్ట్ ఎలా అంటే బిగ్ బాస్ సీజన్లో చూసుకున్నా సరే, అప్పట్లో కూడా మీ ఓటింగ్ సంబంధించినప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఇదిగా తీసుకున్నారు పవన్ ఫ్యాన్స్ కానివ్వండి. అప్పట్లో జనసేన లేదు కానీ పవన్ ఫ్యాన్స్ బాగా అంత డైవర్ట్ ఎలా అనేది కాదు. అంతకుముందు మీరు యాక్టివిటీస్ కానీ లేదా పవన్ కళ్యాణ్ లేదు, అప్పుడు జనసేన ఉంది కానీ ఇలా జన సైనికులు అనేటు ఒక అప్పుడు పవనిజం సంథింగ్ ఏదో పేరు ఉంది. సి దట్ ఆల్ డిపెండ్స్ అండి. అది నేను వచ్చి ఒట్టి కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ మాత్రమే వచ్చి ఫుల్ అంటే బూస్ట్ చేశారని చెప్పను నేను. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ఎ ప్లాట్ఫామ్. మీలాంటి వ్యక్తి, మీలా అగ్రెసివ్ ఉండే వ్యక్తి, మీరు ఆడిన గేమ్ విధానం అవన్నీ బాగా ఎక్స్పోజ్ అయ్యాయి. మేబీ అది ఉండొచ్చు. మేబీ వాళ్ళకి ఒకళ్ళ మనస్తత్వాలు కూడా ఒకేలాగా మీరు అన్నట్టు కొంచెం పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వాలాగా అనిపించిందేమో కానీ మిమ్మల్ని బాగా ఇష్టపడ్డారు ఆ టైం. అవును, నేను బయటికి వచ్చిన తర్వాత విన్నాను అది. బట్ అక్కడ వచ్చి నన్ను పర్సనల్గా నచ్చిన వాళ్ళే ఎంకరేజ్ చేశారు. నన్ను పర్సనల్గా నచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఇన్ కేస్ నేను అక్కడ సరిగా లేకపోతే వీడియో అసలు మన పేరు చెడ్డానికి వచ్చాడు ఏంటి అని చెప్పి తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అసలు మిమ్మల్ని సినిమాలో చూడటం వేరు, చాలా స్మైలీగా, క్యూట్గా, ఒక లవర్ బాయ్ లాగా, లేదంటే చాలా స్మైలీగా కనబడతారు. క్వైట్ ఆపోజిట్ కనబడ్డారు బిగ్ బాస్లో. చాలా అగ్రెసివ్గా, చాలా అసలు కోపం అనేది అక్కడ చూసారు. మీ కోపం, సో అయితే నేను బాగా యాక్ట్ చేసినట్టే. మీ కోపం మాత్రం బిగ్ బాస్లో కొంతమంది లేదు మీ కోపం ఎక్కువ అంటుంటారు కానీ ఎక్కడ సినిమాలో షేడ్స్ కనబడవు. కానీ బిగ్ బాస్లో చూపించారు ఆ కోపం. మీరు విన్నర్ అయిన సార్. అసలు బిగ్ బాస్ యాక్చువల్గా హాలీవుడ్ కల్చర్, తర్వాత మెల్లిగా బాలీవుడ్కి వచ్చింది, ఆ తర్వాత అనేక ప్రాంతీయ భాషలు వచ్చింది, చివరి తెలుగులో కూడా వచ్చింది. అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మీరు అనుకున్నప్పుడు అది రియాలిటీ షో కదా, మీరు ఎలా సింక్ అయింది మీ మైండ్లో? ఓకే చేయొచ్చు లేకపోతే వెళ్దాం, ఇది ఎలా జరిగిందండి ఆ సబ్జెక్ట్? ఇంటర్నేషనల్ రియాలిటీ షో వచ్చి బిగ్ బ్రదర్. బిగ్ బ్రదర్కి బిగ్ బాస్కి బిగ్ బాస్ అనేది మన ఇండియన్ కల్చర్కి దానికి మోల్డ్ చేసి పెట్టింది. బికాజ్ కాన్సెప్ట్ నియర్గా కాన్సెప్ట్ సేమే, బట్ ఒకటి అక్కడ వచ్చేసి దేర్ ఇస్ నో లిక్కర్ అండ్ సెక్స్. అంటే మన బిగ్ బాస్లో దేర్ ఇస్ నో లిక్కర్ అండ్ సెక్స్. సో అక్కడ సో అబ్రాడ్స్లో చూసామంటే ఎవ్రీథింగ్ ఇస్ కామన్ లాగా. అక్కడ ఏ కంటెంట్ ఏమన్నా కూడా వాళ్ళు వేసేస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది నాకు టీమే చెప్పడం జరిగింది అది. బట్ ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదు నేను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నేను ఎప్పుడు చూడలేదు, హిందీ వర్షన్ నేను చూడలేదు. నాకు చెప్పినప్పుడు మా మిస్సెస్ని అడిగాను నేను, ఇలా రియాలిటీ షో అంటున్నారు అంటే, అయ్యో పెద్ద కాంట్రవర్సీ కాన్సెప్ట్ అది వద్దు అన్నారు. అవునా అనుకోండి. అప్పుడు నేను అడగటం జరిగింది, ఏంటి ఇది కాన్సెప్ట్ ఏంటంటే, అందరిని ఇంట్లో వేసేస్తాము, ఏ కాంటాక్ట్స్ ఉండదు, ఇలా ఒక 100 days ఇలా ఉండాలి.
100 డేస్ ఏ కాంటాక్ట్ లేకుండా ఎలా ఉంటారు అని చెప్పి ఫస్ట్ నాకు నమ్మలేదు నేను. ఊరికే బయట చెప్తున్నారేమో, జనరల్గా అయితే ఆర్టిస్ట్ని అలా వేసేసుకొని ఎలా ఉంటారు అని నాకు నమ్మలేదు నేను. బట్ తర్వాత తెలిసిందంటే ఎస్, అది కంప్లీట్గా అన్ని నిజం. అది ఆ కాన్సెప్ట్ అంతా ఇలా 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 ఉంటుందని. నేనైతే ఇప్పుడు దాకా మన కోపం బయట రానికుండా ఇంటి వరకే ఉండింది, మొత్తం తెలిసిపోద్ది, వద్దులే అనుకున్నాను నేను. ఇక్కడ ఆర్యాలో కొన్ని సీన్స్లో చూసాము మీ కోపాన్ని, ఇరిటేట్ని, లవ్ మీద మిమ్మల్ని డామినేట్ చేస్తాను. అది మరి ఎక్స్ట్రీమ్ అండి అది. అసలు మరి బిగ్ బాస్లో అసలు చాలా ఎక్స్చేంజ్ చేసాం. అది నేను మీరు చూసిన కూడా ఏంటంటే ఆల్రెడీ నేను ముందు వాళ్ళని వార్న్ చేసిందే, చెప్పడమే ఇలా చేయవద్దు, దీనివల్ల ఇలా డిస్టర్బెన్స్ ఉంది అని చెప్తే కూడా వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కదా. అప్పుడు అది థర్డ్ టైం ఎక్స్ట్రీమ్ కోపంలో అప్పుడు వచ్చేది, అది మాత్రం టెలికాస్ట్ చేస్తారు. అంటే మీతో పాటు ఉన్నారు కదా ముమైత్ ఖాన్, కత్తి మహేష్, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు అప్పుడు చాలా మంది మీతో పాటు అందరూ నోన్ పీపుల్ మ్యాక్సిమం. అప్పుడు మీకు ఎవరంటే 60 డేస్ జర్నీలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అనిపించిందంటే, ఎవరు బాగా చేస్తున్నారు కానీ మీ పర్సనల్గా ఎవరైతే వచ్చారు? అలా ఏం పర్సనల్గా నేను ఎవరికి కనెక్ట్ అవ్వలేదండి. బట్ అందరూ నాకు ఇష్టమే. అందరూ ఒక్కొక్క టైం అయితే, అంటే నాకు ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు వచ్చేసి ఒక లిమిట్ దాటుతారో అప్పుడు నాకు నచ్చకుండా పోతారు వాళ్ళు. ఆ మూమెంటే మళ్ళీ నార్మల్ అయిపోతాను నేను. అంటే మీకు హౌస్లో ఉండగా అర్థం కాదు కదండి, ఎవరు విన్నర్ అవుతున్నారు, ఎవరు ఏందనేది అసలు ఎక్కడ స్మెల్ ఉండదు. కానీ బట్ నాకైతే లాస్ట్ 3 వీక్స్లో నాకు హింట్ కొట్టేసింది, ఒకవేళ మనమే విన్నర్ అని. కానీ నా పాయింట్ ఏంటంటే, మనం ఇంత తిట్టామే, మనకి ఎందుకు విన్నర్ చేస్తారని మళ్ళీ ఇంకో డౌట్ ఉండింది. అదంతా తిడితే అగ్రెసివ్ అయితేనే బయట అంత ఎక్స్పోజ్ అది తెలియదు కదా నాకు ఫస్ట్ కదా అసలు రియాలిటీ షో ఫస్ట్ మనకి తెలియదు. అవును. ప్లస్ ఇంకోటి కూడా, అది ఎప్పుడున్నా కూడా బయట ఏం జరుగుతుంది ఎవరు తెలియదు, మనకి ఎవరు చెప్పరు కూడా, వచ్చే గెస్ట్ కూడా చెప్పరు అసలు. ఎందుకంటే ముందే వార్న్ చేసి పంపిస్తారు, మీరు బయట ఏం చెప్పకూడదు అని. సో బట్ నాకు గెస్ట్ వచ్చి నాతో మాట్లాడే విధం తెలిసిపోయింది నాకు. సో బయట నచ్చితేనే కదా బాగా వచ్చి మాట్లాడతారు లోపల హౌస్లో. సో అలా నేను సెన్స్ చేశాను నేను. బట్ మళ్ళీ నాకు డౌట్, అప్పుడు నవదీప్ కూడా అన్నాడు, శివ కొంప తీసి నీకు కప్పిచ్చారనుకో, ట్రాఫీ నీకు ఇచ్చారంటే ఎలా ఉంటుంది, అక్కడ ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మమ్మల్ని తిట్టి మాతోటే వచ్చేసి విన్నర్ తీసుకున్నాడు అని చెప్పేసి అనుకోరా అనేసి అలా జోకులు కొట్టుకునే వాళ్ళం. జూనియర్ ఎన్టీఆర్ గారు కదా అప్పుడు మీకు హోస్ట్ ఆయనే, వండర్ఫుల్ హోస్ట్, ది బెస్ట్ హోస్ట్ అని కూడా చెప్పొచ్చు నేను. ఎందుకంటే ద వే హీ హ్యాండిల్డ్ ఎవ్రీ హౌస్ మేట్ వాజ్ ఒక్క హింట్ కూడా లేకుండా ఎక్కువ డౌట్స్ పెట్టేసేవాడు ఆయన. ఇప్పుడు ఏదైనా నేను ఒకటి అడిగానంటే, మీ గురించి నాకు తెలుసులే ఏం చేస్తున్నారని, ఏమి చేయలేదు కదా ఏం చేస్తాం, అక్కడితో ఆగిపోతాడు అనమాట. ఇంకా ఉండదు, మనకేమో డౌట్ వస్తుందా, డౌట్ వస్తుంది, ఏంటి నేను అడిగేదానికి ఏంటి ఇలాంటి సమాధానం వచ్చింది అని చెప్పి అలా కన్ఫ్యూజ్ చేసేవాడు ఎక్కువ. సో ఏం చేస్తారు సార్ అంటే ఇప్పుడంటే రకరకాల బిగ్ బాస్ విన్నర్స్ అవి చేస్తాం రైతు బిడ్డలు ఇవన్నీ చెప్తా ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు అమౌంట్ యావరేజ్? అప్పుడు నేను ఒక 20% ఏమో మన ఓల్డ్ ఏజ్ హోమ్కిను, తర్వాత ఒక ఆర్ఫన్ స్కూల్కి వాటర్ అంటే వాటర్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టామన్నమాట. సో ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా పేరు మర్చిపోయాను, బట్ దీంట్లో విజయవాడ సైడ్. అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, అది ఎప్పుడో రిక్వెస్ట్ చేశారు, ఈ అమౌంట్లో నేను వాళ్ళు డైవర్ట్ చేశాను. మామూలుగా జనరల్గా మీ పర్సనల్గా వచ్చేటప్పుడు ఇందాక కూడా బిగ్ బాస్ అప్పుడు మేము వైఫ్తో అడిగాము అది ఇది అన్నారు, కాబట్టి టాపిక్ వచ్చి చెప్తున్నాను. మీ మంచితనంతోనే మీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నా అన్నట్టు అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. మీ మంచితనం వల్లే ఎప్పుడైనా మీ సమస్యలు ఎదురైనాయండి? మీ మంచితనం మీకు అంటే ఎలాగా? హెల్పింగ్ నేచరు, వెంటనే కొంచెం సెన్సిటివ్గా ఆలోచించడం, అది ఫినాన్షియల్గా ఒకసారి ఇనిషియల్గా వచ్చి నేనే డిసిషన్ తీసుకుంటాను కాబట్టి, ఎవరన్నా కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్లో ఇలా ఉన్నాను కొంచెం అమౌంట్ అడిగితే అది ఇచ్చేసేవాడిని. బట్ మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఎప్పుడు గ్యాప్ వస్తుంది, అంటే రాదు అమౌంట్, చెప్పిన టైం కదా అసలు రాదు. సో ఇది కొంచెం తర్వాత మధు టేక్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇన్ కేస్ ముందు ఇనిషియల్గా వచ్చేసి నేనే డిసిషన్ తీసుకునేవాడిని, సెకండ్ టైం వచ్చేసి తన దగ్గర ఒపీనియన్ అడిగేవాడిని. తను వద్దు అని చెప్పినా కూడా ఒకసారి నేను ఇచ్చేవాడిని, తను చెప్పినట్టే రాదు అది. సో అందుకని నేను డిసిషన్ తీసుకున్నాను అనమాట, తను ఓకే అంటే ముందుకెళ్తాను, లేకపోతే లేదు. సో ఫినాన్షియల్ మ్యాటర్లో మాత్రం నా డిసిషన్ నేను ఆఫ్ చేశాను, బికాజ్ చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కాబట్టి. మీరు అభిమానించే
ఆ, మిమ్మల్ని అభిమానించిన మీరు అభిమానించిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ పెట్టిన 10 ఏళ్ళ నుంచి కూడా ఆయన ఏదైతే కళ్ళగా అంటున్నారో ఇప్పుడు కొంచెం నిజమైంది. కొంచెమైనా ఎందుకు అంటున్నానంటే ఆయన అభిమానించే అభిమానులందరూ ఆయన సీఎం అవ్వాలని ఒక డ్రీమ్. బట్ ఎనీహౌ అధికార పార్టీ కావాల్సిన సపోర్ట్తో 21 సీట్లతో ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి వచ్చారు. ఆయనకు మంచి దేశంలో మంచి గుర్తింపు వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే 100% స్ట్రైక్ రేటింగ్ అవ్వటాను ఆయన అనుకున్నది అనుకున్నట్టు సాధించుకున్నారని. ఇప్పుడు ఆయన గెలవటం వల్ల ఇండస్ట్రీకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి కదా, ఆయన ఒక ఆర్టిస్ట్గా స్టేట్కే ఉపయోగపడుతుంది. జస్ట్ ఇండస్ట్రీ కాదు, స్టేట్కే ఉపయోగపడుతుంది. అండ్ నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన లీడర్ అవుతే డెఫినెట్గా ఆయనకి హెల్ప్ అవ్వదు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుద్ది. బికాజ్ ఆయన ఆల్రెడీ చూసాడు, ఆయన ఈజ్ ఆల్రెడీ స్టార్. అంటే యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్, ఆయన కెరియర్లో కూడా నౌ ప్రూవ్డ్ యాజ్ అన్ పొలిటీషియన్. సో ఆయన లైఫ్ ఆయన ఎలానా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఆయనకేం స్వార్థం అనేది ఏం లేదు. ఇంకోళ్ళ ద్వారా నేను బాగుపడతాననే నమ్మకం అయితే అస్సలు లేదు. ఆయన ఐ కెన్ హ్యాండిల్ హిమ్సెల్ఫ్. ఆయన లీడర్ అవుతే డెఫినెట్గా జనాలకి బాగా హెల్ప్ అవుద్ది. అండ్ నేను కూడా వచ్చేసి ఇప్పుడు దాకా నేను చెప్పలేదు, మనసులోనే ఉండింది, కానీ ఈ ఫస్ట్ 5 years బాగానే ఉండింది, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బాగానే ఉండారు. ఆఫ్టర్ దట్ 5 years ఎప్పుడు కొత్త గవర్నమెంట్ అప్పుడు లాస్ట్ 2019 గురించి చెప్తున్నాను, వచ్చినప్పుడు ఎక్కువ ఆయన పర్సనల్గా ట్రోల్ చేయడం ఇవన్నీ చేసేసరికి నా వల్ల నేను చూసి బాగా విపరీతమైన కోపం వచ్చేది. దాని తర్వాత డిప్రెషన్ కూడా వచ్చేది ఒక్కొక్కసారి. సో అందుకని నేను అన్ని ఛానల్స్ ఇవన్నీ వచ్చి డోంట్ లైక్ కొట్టేస్తారు కదా, సో నాకు మళ్ళీ అది రిఫ్లెక్ట్ రాకుండా ఉండడానికి సో అలా దూరంగా ఉండిపోయాను నేను. నోటిఫికేషన్స్ రాకుండా దూరంగా ఉండిపోయాను. ఓన్లీ ఆయన కంటే చిరంజీవి గారు కూడా ఇదే అన్నారు, నేను అందరితో బాగుంటాను, అన్ని రాజకీయ పార్టీలు నాకు రాజకీయాలతో సంబంధం, కానీ ఎంతైనా తమ్ముడు కదా అనేటప్పుడు నేను కొంచెం నాకు బాగా పెయిన్గా అనిపించింది, విమర్శించినప్పుడు పెయిన్గా అనిపిస్తుంది. సేమ్ మీలాగా ఆయన అంటే బ్లడ్ రిలేషను మీద అభిమానం కాబట్టి అవును ఆయనతో ట్రోల్ చేసేటప్పుడు యాక్చువల్ మీరు చెప్పినట్టు అలా ఇరిటేట్ అయిన వాళ్ళు, బాధపడ్డాడు. అది నేను కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయాను, నాకు హ్యాండిల్ చేయడం రాలేదు. అండ్ ఇంకోటి మన అంత వర్స్ట్గా నేను మాట్లాడలేను, అంత పర్సనల్గా నేను అంత ఇదిగా దాన్ని ఏమంటారంటే పొరికి అనొచ్చా, పొరికితనంగా కూడా చెప్తారు కదా, ఐడియా ఉందా వర్డ్ యూస్ చేస్తారా పొరికి అనేది? అంటే ఇష్టానికి నోటుకి ఏమొస్తే అది, అంటే వాళ్ళ పెంపకం అలా ఉంటుంది. సో అలా మాట్లాడితే అది రిఫ్లెక్ట్స్ ఆన్ మై పేరెంట్స్, మా ఫ్యామిలీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని నేను అంత దిగజారం మనం ఎవరు, బట్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు అసలు. మరీ అదే తలుచుకుంటేనే ఇంకా అది ఇరిటేషన్ వస్తుంది, చెప్పలేము. అందుకని నేను ఎప్పుడు ఆ టాపిక్ కట్ చేస్తాను. అవును, ఇది అసలు ఎక్కడన్నా అవును, ఏం సొసైటీ గురించి ఏమైనా మాట్లాడితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు, దానికి దీనికి అసలు ఏం సంబంధం ఉంది? సో అందుకని ఇరిటేషన్లో నేను వదిలేస్తాను. నాకు ఇరిటేషన్ వచ్చి అది చూడొద్దు అని చెప్పి దూరంగా ఉండిపోయాను నేను. అండ్ ఎప్పుడు కూడా నేను ఆయన విన్న వాళ్ళని కోరుకుంటాను కానీ బట్ ఆ సబ్జెక్ట్లో వెళ్ళేవాడిని కాదు. ఎవరిని అడిగినా కూడా నేను వచ్చి డెఫినెట్గా ఆయనకి నేను సపోర్ట్ ఉంటాను నేను, బట్ ఎలా చేయాలో తెలియదు కూడా అనేవాడిని. లేదండి, నేను అసలు నేను అసలు పార్టీ ఆయన ఇది ఉన్నప్పుడు ఒకసారి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఆ టైంలో ఆయన లేరు, ఆయన ఎక్కడికో విజయవాడ సైడ్ ఎక్కడ వెళ్ళినట్టున్నారు ఆయన. సో అప్పుడు ఆయన గ్యాలరీది సింబల్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం ఫోటో తీసుకొని జస్ట్ పోస్ట్ పెట్టాను అంతే, అట్ చీఫ్స్ ఆఫీస్ అని పెట్టాను. ఇప్పుడు ఈ మూవీ ఆర్ట్ అసోసియేషన్ తరఫున అలా కలవచ్చా? అలా కలవటం అలాంటి 100% కలవచ్చు. అండ్ ఫ్రీ అయిన తర్వాత మేము వెళ్ళి కలుస్తాం. అండ్ ఆల్రెడీ అడిగినాను నేను, ఫ్రీ అయిన తర్వాత చెప్తానన్నారు ఆయన. సో వెళ్ళి 100% వెళ్ళి కలుస్తాను. కంగ్రాచులేట్ చేయాలి, వాట్ అ ఫైట్ అది. అసోసియేషన్ తరఫున ఎందుకంటే యాక్టర్ కాబట్టి అసోసియేషన్ తరఫున వెళ్తాము, పర్సనల్ కూడా వెళ్తాను నేను. ప్రజెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ప్రెసెంట్ కన్నప్ప జరుగుతుంది, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ విష్ణు మంచు ప్రొడ్యూసర్గా ఒక లీడ్ క్యారెక్టర్ సబ్జెక్ట్ రెడీ అవుతుంది. విష్ణు గారు ఇది కన్నప్పలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు, చాలా మంది అందరూ రకరకాల భాషలు అందరూ స్టార్సే ఉన్నారు. అందరూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ అయితే.
అండ్ నా క్యారెక్టర్ గురించి నేను పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది అంత ఏం అంటే సినిమాలో చిన్న క్యారెక్టర్స్, ఒక చిన్న రోల్స్ కూడా వచ్చేసి మంచి ఫేసెస్ని పెట్టారు, రికగ్నైజ్డ్ ఫేసెస్ని. సో కెరీర్ ద్వారా హెల్ప్ అవుద్దో లేదో తెలియదు, కానీ అంత పెద్ద ప్రాజెక్ట్లో నేను చేశాననే ఒకటి చెప్పుకోవచ్చు అంతే. దానికి సంబంధించిన ఈ గెటప్ అవును, దానికి సంబంధించిందే. అండ్ నెక్స్ట్ మూవీ కూడా ఇదే గెటప్ అనుకుంటున్నాం. ఈ కనప షూటింగ్ మొత్తం న్యూజిలాండ్లో సార్ ప్లాన్ చేస్తారు అంటే అయిపోయింది. దానికి రిలేటెడ్ ఉందా న్యూజిలాండ్కి? ఎందుకు స్పెసిఫిక్గా న్యూజిలాండ్? లొకేషన్ బ్యూటీ కోసం, అంటే సీజీ వర్క్, అంటే మేము వెళ్ళిన లొకేషన్స్ డెఫినెట్గా సీజీ చేశారన్నట్టు కూడా టాక్ వస్తుంది. ఆ బ్యూటీ, ఆ నేచర్ అలా క్రియేట్ అయిందంటే నేను ఫస్ట్ టైం నేను అంటే నేను కొన్ని ప్లేసెస్ చూసినాను, కానీ అబ్రాడ్లో సౌత్ న్యూజిలాండ్ లాగా ప్లేసెస్ నాకు తెలిసి వరల్డ్లో ఎక్కడ ఉండదు అనుకుంటా. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సింది ఇది. నేను కూడా పెద్దగా ఏముంటుందిలే అనుకున్నాను, బట్ ఆ బ్యూటీ చూస్తుంటే అసలు ఎందుకు మనకి నేకెడ్ ఐలోనే మనం మెస్మరైజ్ అయిపోతాం, సైలెంట్ అయిపోద్ది కొంతసేపు. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయిందండి న్యూజిలాండ్ కంప్లీట్ అయిపోయింది. 2 సౌత్లో, నార్త్ 2 షెడ్యూల్స్. ఫస్ట్ సౌత్లో జరిగింది, తర్వాత నార్త్లో జరిగింది. కంప్లీట్ అయిపోయింది. సీజీ వర్క్స్ ఇక్కడ జరుగుతుంది. ఆల్మోస్ట్ మూవీ కంప్లీట్ అవుతుంది, బట్ సీజీ వర్క్ ఎక్కువ ఉంది. తర్వాత ఈ మూవీ ఆర్టీ అసోసియేషన్కి వచ్చేటప్పటికి గతంలో ట్రెజర్లో కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది ఉన్నారు. వాస్తవంగా అవకతవకలు అనేవి ఎలా జరిగినాయి అని కాకుండా ఏం జరిగినాయి మీరు క్యాచ్ చేశారా? మళ్ళీ దాన్ని మొత్తం సెటరేట్ చేశారా ట్రెజర్? ఎవరు చెప్పారు అవకతవకలు ఉన్నాయని? గతంలో ఆ ప్యాన్లు మొత్తం ఏర్పడినప్పుడు గతంలో అవకతవకలు ఉన్నాయి ట్రెజరింగ్లో అది అప్పుడు అన్నారు కదా. ఎవరు చెప్పారు? కొత్తగా ఏర్పడిన ప్యానలే. మేమా? మా సైడ్ నుంచి ఎవరు చెప్పలేదే. పర్టికులర్గా ఫలానా సెలబ్రిటీ, ఫలానా యాక్టర్ కాదు, కానీ గతంలో ఇలా ఉన్నాయని కొన్ని స్టేట్మెంట్లు, కొంచెం చిన్న ఇంటర్వ్యూస్లో కూడా అంటే మీరు చెప్పారని కాదు. ట్రెషర్ కాదు, మేబీ అది మీరు సరిగా వినలేదేమో. అకౌంట్స్లో ప్రాబ్లం ఉందని చెప్పాను. అకౌంట్స్లో ప్రాబ్లం ఉంది, సెటిల్ చేయడానికి టైం పడుతుంది. అదే అనుకుంటా, అదే ఉంటుంది. ట్రెషర్ కాదు, ఏ ట్రెషర్? బికాస్ ట్రెషర్ అందరూ వాళ్ళ పనులు చేశారు. బట్ ఇంకోటి చెప్తానండి, ఇప్పుడు వచ్చేసి మనం ఏమన్నా కూడా మనం వచ్చి ఆడిటర్ సలహానో లేకపోతే అడ్వకేట్ సలహానో తీసుకోవాలి. బికాస్ దే ఆర్ నాట్ ప్రొఫెషన్ బై ట్రెషర్గా వస్తున్నారు, అందుకని అకౌంట్స్ చదివి రావాలని లేదు కదా. మేమందరూ ఆర్టిస్ట్లే. సో ట్రెషర్గా ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి. సో దాంట్లో హ్యాండ్లింగ్లో ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చేమో. కానీ ఈసారి ఏమైందంటే ఫస్ట్ దీంట్లో మేము కూర్చొని అకౌంట్ సెటిలింగ్, నేను చెప్పాను కదా అప్పుడు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దాంట్లో అకౌంట్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు నేను బేసిక్గా నాకు అకౌంట్స్ వచ్చు అండ్ టాలీ చేయడం వచ్చు, బికాస్ నేను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాను కాబట్టి. అప్పుడు చిన్నప్పుడే నేను నేర్చుకున్నాను కాబట్టి. క్లోజింగ్ బ్యాలెన్సెస్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ అకౌంట్స్ ఏ దీంట్లో డిపార్ట్మెంట్ అంటే ఏ లెడ్జర్లో వెళ్ళాలి, లెడ్జర్లో వెళ్ళాలంతా దాన్ని దాన్ని ఏమంటారు, ఏ లెడ్జర్లో వచ్చేసి ఏ డెప్ షీట్స్ కాదు. నేను అదే ఆ పేరు గుర్తురాట్లేదు సడన్గా, చాలా రోజులు అయిపోయింది కదా. సో టెర్మినాలజీ అది గుర్తురాట్లేదు నాకు. వాటిని వచ్చేసి ఏ సెక్టర్లో అంతా వెళ్తుంది అనేది మనం ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి, ఎవ్రీ మంత్ క్లోజింగ్ చేస్తూ ఉండాలి. సో అది బేసిక్గా నాకు ఐడియా ఉంది. బట్ నేను అకౌంట్స్ చూసేటప్పుడు సస్పెన్స్లో చాలా ఉంటాయి. సస్పెన్స్ అంటే ఏ అకౌంట్లో వెళ్ళింది కూడా తెలియకుండా ఉంటుంది అనమాట, ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలియకుండా ఉంటుంది అనమాట. సో అలా ఉంటాయి. అవన్నీ క్లోజ్ చేయడానికి నాకు ఇంకొక 3 months ఎక్స్ట్రా పట్టింది. సో అప్పుడు నేను విష్ణు దగ్గర చెప్పాను, ఇది మనం సెటిల్ చేయలేము ఇప్పుడు, నాకు ఇంకా టైం కావాలి, ఆడిటర్ తోటి కూడా కూర్చొని నేను ఏ దీంట్లో మనం పంపించి ఇది సెటిల్ చేయాలనేది, అంటే 67 lakhs ఏమో సస్పెన్స్లో ఉండింది. సో అంత ఈజీగా ఇది క్లోజ్ చేయడానికి లేదు, కొంచెం డీటెయిలింగ్ కూర్చొని చూడాలి, నేను బ్యాక్కి వెళ్ళాలి అకౌంట్స్లో అని చెప్పాను నేను. సో అప్పుడు మేము ఇలా చెప్పి సో ప్రాబ్లం ఉంది, అందరూ మెంబర్స్ ముందే ఇలాంటి ప్రాబ్లం ఉంది, శివబాలాజీకి ఇంకా టైం కావాలంటే టైం అయిన తర్వాత మేము పోస్ట్ చేస్తాం, మేము ఇప్పటిదాకా మేము సెటిల్ చేయట్లేదు ఈ అకౌంట్స్ అని చెప్పి అందరికీ చెప్పి, దాని తర్వాత మేము టైం తీసుకొని నేను పర్సనల్ కూర్చొని సెటిల్ చేశాను. జర్నీ బాగానే ఉండిద్దండి విష్ణు గారితో? చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు చూసే ఈ ట్రోల్స్ కానీ, మీరు చూసే క్యారెక్టర్ కానీ, ఇవన్నీ అసలు విష్ణు కాదు, అసలు కాదు అసలు. విష్ణు ఏమన్నా సరదాగా కంటెంట్ కోసం అప్పుడప్పుడు ఊరికే మాట్లాడతాడేమో కానీ, బట్ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, చాలా హెల్ప్ఫుల్ పర్సన్. తను హెల్ప్ చేసేది ఎవరికి ఎవరు చెప్పలేదండి ఆ విధంగా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. కామన్గా ట్రోల్స్ చూస్తుంటాం కానీ ఎవరు ఆయన పర్సనాలిటీ లేదు. అతని పర్సనాలిటీకి బయట మనం చూసే ట్రోల్స్కి టోటల్గా డిఫరెంట్. నాకు కూడా వచ్చేసి వాళ్ళతోటి
ఈ దీంట్లో ప్యానల్ సైడ్లో నేను నుంచినప్పుడు చాలామంది చెప్పారు ఎందుకు వాళ్ళ సైడ్ ఉన్నారు అని చెప్పారు. నేను చెప్పాను నాకు నచ్చింది, నేను మాట్లాడే నాకు నచ్చింది అండ్ హీ వాంట్స్ టు బీ విత్ దెమ్, తను సపోర్టివ్గా ఉండమన్నాడు. అందుకు నేను ఇంకేం చూడలేదు నేను. లేదు కేర్ఫుల్గా ఉండు అన్నారు. తర్వాత కొంచెం క్లోజ్ అయిన తర్వాత చెప్పాను విష్ణు నీ గురించి ఇలా అన్నారు తెలుసా తను కూడా నవ్వుకుంటాడు. కేర్ఫుల్ అనే మాటకు వచ్చి మధ్యలో అడ్డం వస్తున్నాను. కేర్ఫుల్ అనే మాటకి మధ్యలో అడ్డం వచ్చాను. కేర్ఫుల్ అంటే అంతకుముందు కొంతమంది నరేష్ గారిది కూడా కేర్ఫుల్ ఉండమన్నారు ఈ ప్యానల్లో. అవును, ప్రెజెంట్ ఉన్నారా బాగా జర్నీ? నరేష్ గారు కూడా నాకు మంచి క్లోజ్ ఆయన నాకు నేను పిలుస్తాను ఆయన్ని. రోజు అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అన్న ఫోన్లో మాట్లాడుకుంటాము. బట్ బయట జనరల్గా వచ్చి సెట్ అవ్వలేదు అంతే చెప్తాను. ఇది ఆయన రాంగ్ అని చెప్పలేను కానీ అదేదో ఈగోస్టిక్గా వాళ్ళు ఒకరొకరు తీసుకున్నారు అండ్ ప్యానల్స్ కొంచెం వ్యతిరేకం వచ్చింది. అందరూ కలిసే ఉన్నామంటారు కానీ అది తప్పు ఊరికి అంటారు. ఏదో ఉంది వాళ్ళకి, ఆర్టిస్టులు కదండి. సో అది నేను చెప్పలేను. బట్ డిస్టర్బెన్స్ డెఫినెట్గా ఉంటుంది. అది వాళ్ళు కలుపుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే రిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు కూడా కొంతమంది నచ్చిన వాళ్ళు ఉన్నారు, అందుకని రిజాల్వ్ చేయను. ఎందుకు కంటిన్యూ అయ్యారు కాబట్టి మీదే రికార్డ్ అనుకోవాలా? 5 ఏళ్ళు కంటిన్యూగా ఇంతకుముందు ఉన్నారా ఎవరన్నా? లేదు, ఎవరు మీదే రికార్డ్ కంటిన్యూస్ అయితే మేమే ఉన్నాం. ప్యానల్ అంటే కమిటీ అంటే నాకు తెలిసి ఎవరు లేరు. బట్ కంటిన్యూషన్ అయితే మురళీమోహన్ గారు ఉన్నారు. కంటిన్యూషనా లేకపోతే ఇన్ బిట్వీన్ అని తెలియదు కానీ బట్ ఆయన సర్వీస్ అయితే అనేది కంటిన్యూస్ అయితే నాకు తెలిసి ఎవరు లేరు. విష్ణు గారే అనుకుంటున్నాను. 5 ఏళ్ళు అనేది లేదు డెఫినెట్గా. అదే ఉంటే 2 years కదా. 2 years కదా. ఇంకా ఎదురు ఈసారి ఎన్నికలు లేవు కాబట్టి కంటిన్యూగా 5 ఏళ్ళు ఉండొచ్చు. అయిపోయింది, ఇంకా కంటిన్యూ చేయాల్సిందే. ఓకే ఓకే. సో అప్పుడు అలా చెప్తున్నప్పుడు నాకైతే విష్ణుతోటి డెఫినెట్గా చాలా మంచి బాండింగ్ ఉంది. అండ్ మళ్ళా చెప్తున్నాను, మీరు వినే విష్ణు, మీ సోషల్ మీడియా విష్ణు వేరు, యాక్చువల్ విష్ణు వేరు. సో ఆ సోషల్ మీడియాలో చూసి మనం దాన్ని జడ్జ్ చేయవద్దు. ఎందుకంటే అక్కడ కావాలని మొత్తంగా అదేదో ఒక అభిమానించే మనోజ్ గారికి బాగా అభిమానిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటాం. కానీ విష్ణు కూడా ఉంది, బట్ తను చాలా ఇంట్రోవర్ట్. తను బయట త్వరగా మాట్లాడు. తను మాట్లాడంటే చాలా ప్రిపేర్ అవుతాడు. తను మాట్లాడడానికి అంత ఈజీగా మాట్లాడాడు. సో అందుకోసం మనకు విష్ణు గురించి పెద్దగా న్యూస్ ఉండదు. డెఫినెట్గా ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ చాలా మంచివాడు తను. నేను అంత ఈజీగా చాలా మందిని యాక్సెప్ట్ చేసుకోను నేను. ఇట్ టేక్స్ టైం. నాకు కూడా వచ్చి నేను చాలా ఎంతో మంచితనం ఉంటేనే దగ్గర ఉంటాను నేను, లేకపోతే పక్కన ఉంటాను నేను. మీరు కూడా చాలా సెన్సిటివ్గా చూస్తుంటా, కొన్ని ఒక ఐడియా ఉంది కదా, కొన్ని తెలుస్తుంది. అవసరప్పుడు ఆ కోపం కూడా అలాగే ప్రదర్శిస్తారు. అవును, అందుకే మనం దూరం ఉంటాము. వద్దు ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు వచ్చి చేయాలని దూరంగా ఉంటాం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు, బాబు గారు బాగున్నారు టైంలో సినిమా అంతా ఒక హైలైట్ అయితే, అప్పట్లో ఆ వయసులో ఆయన బంజింగ్ జంప్ చేయడం అనేది బాగా హైలైట్ అయింది అప్పట్లో, పదే ఆ వయసులో. అలాంటి బంజింగ్ జంప్ మీరు కూడా చేసినట్టు ఇటీవల ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటారా? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండలే బంగీ జంప్, ఈ అడ్వెంచర్స్. అంటే ఈ టైంలో రిస్క్ తీసుకోవద్దు అనేసి కొంచెం అవాయిడ్ చేస్తుంటాను. బట్ మా మిస్సెస్ మధు అయితే షీ వాజ్ జంప్ చేయాలనే నో తను ప్రిపేర్ అయి ఉండింది. సో సరే చేస్తే నువ్వు చేసి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చెప్పాను. సరే చేస్తా అని చెప్పింది. అమ్మ తను చేస్తే మళ్ళీ నన్ను అడుగుతారు కదా నువ్వు చేయలేదా అని, బాగోదని చెప్పేసి అప్పుడు నేను ఫోర్స్ఫుల్గా వెళ్ళాను నేను. అండ్ చిరంజీవి సార్ చేసిన బంగీ జంపు కింద వచ్చేసి, అంటే కంపేర్ చేయడానికి చెప్తున్నాను, అది ఒక రివర్ పైన ఉంటుంది, అది పేరు మర్చిపోయాను, బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్లోంచి జంప్ చేస్తారు. అది మేము చేసింది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్. సూపర్. అంటే ఆ ఫాలే వచ్చేసి 8.5 seconds ఉంటుంది. 8.5 seconds ఫాల్లో ఉంటాం అలా. సో అండ్ 370 meters అనుకుంటా అది. సో అక్కడ నుంచి పైన చూస్తేనే కళ్ళు తిరుగుద్ది ఒకసారి నడుస్తుంటేనే. బాగా ప్రిపేర్ అయిపోయాను మైండ్లో. నేను ప్రిపేర్ అయిపోయి మైండ్లో ఓకే సింగిల్ టేక్ ఓకే చేసేయాలనుకున్నాను. నేను వెళ్ళి డైవ్ చేశాను. యాక్చువల్గా పూర్తిగా బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతాయి ఎయిర్లో. అలా కాదు, రిలాక్స్ కాదు, జస్ట్ దూకిన వెంటనే అలా వెళ్ళేటప్పుడు మనకి గాలి రాకెట్లో ఎలా వెళ్తాము ఆ సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చి ఒక అలా జర్క్ వస్తుంది. ఆ జర్క్ ఏం నేను అనుకున్నాను కొంచెం బాడీ కదులుతుందేమో అని. బికాజ్ హార్నెస్ ఉంది నాకు కింద. దాంట్లో ఒకటి కాళ్ళకి మాత్రమే కడతారు, బట్ ఆ డైవ్ మాత్రం హార్నెస్ ఉంటుంది మనకి. సో టోటల్ బాడీ స్మూత్ హ్యాండిల్ అలా కాదు, అది జంప్ తీసుకొని
పైకి వెళ్తుంది. సో మనకి ఆ డిప్ వచ్చిన వెంటనే ఓకే ఒక సెకండ్ గాల్లో అలా గాల్లో ఏదో ఫ్లై అయినట్టు ఉంటుంది, ఓకే మళ్ళీ ఫాల్ ఉంటుంది, మళ్ళీ ఒక డిప్, మళ్ళీ గాల్లో తేలి ఉంటుంది. అప్పుడు యూ స్టార్ట్ రియలైజింగ్ ఓహో ఓకే మన ఈ ఎక్స్పీరియన్స్ అయింది. అప్పుడు దాకా మనకి ఎక్స్పీరియన్స్ ఏదో ఎంజాయ్ చేసినట్టు ఉండదు, ఏదో జరుగుతుంది అన్నట్టే ఉంటుంది. తర్వాత తర్వాత ఊహించుకోవాలి ఇక ఎంజాయ్మెంట్ ఏంది ఏం జరిగింది. కానీ లైఫ్లో ఒకసారి అండ్ ఇట్స్ కాస్ట్లీ ఇక్కడ అది. అవునా? అంత తక్కువ ఇక్కడ న్యూజిలాండ్ న్యూజిలాండ్లో సౌత్లో. ఓకే ఓకే సరే ఫైనల్గా మళ్ళీ కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఆల్రెడీ కొన్ని మూవీస్ పైప్ లైన్లో ఉన్నాయి, ప్లస్ పాలిటిక్స్లో కీలక పాత్ర. ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు జవాబుదారితనం, ప్రశ్నించే గుణం, అవన్నీ పాలిటిక్స్లో ఆయన మార్పు చూపించాలని చాలా చాలా తాపత్రయపడుతున్నారు. అలా అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఆ మాట ఇచ్చారు ఆయన, నేను చూపిస్తాను, నాదే రోల్ మోడల్ అవ్వాలి స్టేట్ మొత్తం, అలాంటి పరిపాలన నేను చూపిస్తాను ఎమ్మెల్యే కానీ. అలాంటి టైంలో పైపులో ఉన్న కొన్ని సినిమాలు ఉన్నాయి. మామూలుగా మీరు ఒక అభిమానిగా లేదా ఆయన మెంటాలిటీ తెలిసిన దగ్గర వ్యక్తిగా ఆయన పాలిటిక్స్లో ఉంటే బెటరా, మూవీస్లోకి వస్తే కరెక్టా? చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. ఎటు సైడ్ మాట్లాడినా ఎటు సైడ్ నేను వాళ్ళన కాంట్రవర్సీ అయిపోతేమో. బట్ నా పర్సనల్ ఇదైతే ఆయన ఇంట్రెస్ట్ కూడా చెప్తున్నాను. నాకు తెలిసి పాలిటిక్స్లో ఎక్కువ దిగిపోతాడు ఆయన. మూవీస్ నాకు తెలిసి తగ్గుద్దేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒకసారి ఆ డిసిషన్ తీసుకొని మళ్ళా పార్టీ ఫండ్ కోసం ఆయన మళ్ళీ దానికోసం మూవీస్ దిగాడు ఆయన. సో ఇటు సైడ్ ఫుల్ టైం ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ 21 ఎమ్మెల్యేస్ ఇంక్లూడింగ్ ఆయన. సో అందరినీ మెయింటైన్ చేయాలి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, అండ్ ఉండే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ చాలా జీరోలో ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. ఒక పార్టీని మెయింటైన్ చేయడం 10 years మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ ఒక 5 years వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి, అంటే అధికారంలో ఉంటే ఎన్నాళ్ళు నేను ఉండొచ్చు, దాన్ని సస్టైన్ చేయడం అండ్ మాటలు పట్టడం అంటే ఎంత స్టెబిలిటీ కావాలి మైండ్ లో. ఎమ్మెల్యే కూడా లేకుండా 10 years రన్ చేయడం అనేది, ఎమ్మెల్యే అంతా పక్కన పెట్టేసేయండి. అంటే భాష ఏంటంటే ఎమ్మెల్యేలు ఉంటే కనీసం వాళ్ళ నియోజకవర్గం వాళ్ళన్నా కొంచెం ఏదో రన్నింగ్ చేసుకుంటారు, ప్రూవ్ చేయడానికి ఉంటుంది అంటారా? అసలు ఎవరు లేకుండానే ఇవన్నీ కాదు, నేను అవి కూడా అనట్లేదండి. అవన్నీ పక్కన, ఈ అధికారులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక మనిషిని ఒక పర్సనాలిటీని డ్యామేజ్ చేయడానికి కోసం అదే పనికి ఒక 10 మంది కూర్చొని తిడుతుంటే, బట్ ఎదుటి వాడు ఒక్కడిగా నుంచొని అతనికి ఎంత మైండ్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత స్టెబిలిటీ ఉండాలి దాన్ని మాట్లాడడానికి. తట్టుకో ఒక్కసారి ఎంత కాదన్నా మనం మెకానికల్ కాదు కదా, ఒకసారి కొన్ని స్పాండ్నెస్ గా ఆ టైంలో మన మూడ్ని బట్టి వినే మాటల్ని బట్టి ఒకసారి మనం స్పందించే గుణంలో తేడా ఉంది. అవన్నీ నిలదొక్కోవాలి, నిగ్రహంగా ఉండాలి, ఎదుర్కొని. పర్సనల్గా అండి చిన్నపిల్లల కాడి నుంచి వచ్చారా, చిన్న పాప కాడి నుంచి కూడా కామెంట్ చేశారు. ఎంత నిగ్రహం అసలు, ఈ రాజకీయాల్లో దేవద్దు వాడి సంగతి తెలుద్దాం అనుకుంటాం మనలాంటి పరిస్థితి. కరెక్ట్ అదే చెప్తున్నాను. అందుకనే వచ్చేసి నాకు అంత కోపం వచ్చేది. బట్ అది మనం హ్యాండిల్ చేయలేము కాబట్టి నేను కొంచెం దూరం ఉండండి. అండ్ ఇప్పుడు కూడా ఆయన వచ్చి ఫస్ట్ స్పీచ్ కూడా ఎంత బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చారు. వచ్చి మనం వచ్చేసి చాలా మనం విన్నాయమని చెప్పి ఆనందపడదు, భయపడండి అన్నాడు. బికాస్ అది బాధ్యత, అది దట్ ఈస్ ద లీడర్. ఆ లీడర్ అనే వ్యక్తి అలాగనే మాట్లాడాలి. అబ్బయ్య మనం కొట్టేసాము ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వండి, అది కాదు, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టర్స్ అంటే స్టార్ట్ కూడా ఏదో ర్యాలీలో పరిగెత్తు, దాన్ని ఏమంటారు ఇది ఆ స్పోర్ట్స్లో స్టిక్ని తీసుకొని పరిగెత్తారు కదా, దాని పేరు ఏమంటారు? ఈ ఒలింపిక్స్ గేమ్స్లో కూడా జస్ట్ పరిగెత్తు స్టిక్ హ్యాండ్ ఓవర్ చేసుకొని పరిగెత్తారు కదా. సో అట్లీస్ట్ అలానా ఒక 25% నుంచి వస్తున్నారంటే అక్కడ ఓకే, అలా కూడా కాదు, ఇక్కడ 0 నుంచి ఇంకా 0 కూడా 0 మైనస్లో ఉన్నారు. మైనస్ నుంచి వాళ్ళు 100% వాళ్ళు ఏం గోల్ అనుకున్నారో అది అచీవ్ చేయాలంటే అగైన్ హీ నీడ్స్ మోర్ స్ట్రెంగ్త్. అందరూ సపోర్ట్, ఇప్పుడు సపోర్టర్స్ అందరూ ఎవరు 20 ఎమ్మెల్యేస్ ఎవరు ఉన్నారో వాళ్ళు మంచి అందరికి అనుకూలంగా అందరూ సపోర్ట్ చేసుకుంటారు, మింగిల్ అవ్వాలా, జర్నీ చేయాలా 5 ఏళ్ళు. బట్ అందరూ నాకు తెలిసి 21 ఎమ్మెల్యేస్ ఇంక్లూడింగ్ కళ్యాణ్ సార్ ఆ మెంటాలిటీ ఉండే వాళ్ళే ఉంటారండి. సేవలు చేసేదంటేనే ఆ పార్టీలో ఉండాలి. మీరు చెప్పినట్టు గెలిచామని ఆనందపడటం కాదు, భయం రెస్పాన్సిబిలిటీ పెంచుకోవాలి. దాంతోపాటు ఇంకా చాలా వాల్యుబుల్ పాయింట్స్ కూడా చెప్పారు. అవును, పర్సనల్గా ఎన్నో అనుకుంటాం ఎలక్షన్స్ మూమెంట్లో, ఎన్నో అనుకుంటాం, వ్యక్తిగతంగా ఎవరిని తీసుకోవద్దు, అది ఎన్నో అనుకోవడం కూడా వచ్చి ఆయన జస్ట్ చెప్పడం అంటే ఆయనకి అది ఇంట్రెస్ట్ లేదు చెప్పడం కూడా. ఆయన యాక్చువల్గా ఆయన మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. బట్ పబ్లిక్కి
అండ్ ఉండే పాస్ చేయాలి, మెసేజ్ పాస్ చేయాలి. ఇంకా ఇక్కడతో క్లోజ్ చేద్దామని దానికోసమే ఆయన చెప్పింటారు తప్ప ఇంకేం లేదు. మళ్ళీ తీసుకుని రావాలి కదా. ప్రతీకారాలు తీసుకోవడాలు ఈ యాంగిల్ అసలు వెళ్ళొద్దు అనేది చాలా వాల్యూ. అండ్ డెఫినెట్గా ఫోకస్డ్గా ఉంటారండి వాళ్ళ వర్క్స్లో. ఎందుకంటే నాకు కళ్యాణ్ సార్ గురించి బాగా తెలుసు, టాపిక్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు. ఆయన దగ్గర ట్రావెల్ అయ్యాను కాబట్టి చెప్పాను. మారండి, ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారండి అంటూ పదే పదే హెచ్చరించారు మీటింగ్స్. తర్వాత చాలా ఘోరంగా ఉంది. కానీ దాన్ని ఎక్కడ పట్టుకొని కార్యకర్తలు కానివ్వండి, ఫ్యాన్స్ కానీ ఎక్కడ రాంగ్ ట్రాక్లోకి వెళ్తారని చాలా తెలివిగా గెలవంగానే అవన్నీ అసలు పాస్ ఇస్ పాస్. ముందు మనం బాధ్యతగా ఉండాలి, మనం ఎందుకు ప్రూవ్ చేయాలి, మన అసలు పరిపాలన అంటే ఏంది, బాధ్యత ఏంది. ఎమ్మెల్యే అనేది ఏదో ఉద్యోగము రాజకీయం సంపాదించుకోవడానికి కాదు, పబ్లిక్ మీద సర్వీస్గా ఎంత బాధ్యతగా ఉండాలని చాలా చక్కగా వివరించారు పవన్ కళ్యాణ్. మీరు ఇది కూడా చూడండి, ఇది కూడా జరుగుద్ది. ఎవరు ఏం మాట్లాడినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఈయన గోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా ఆన్సర్ ఉండదు, ఒట్టి మనకి యాక్షన్ ఉంటుంది. అదే జరగాలి. ఇది మాత్రం చూడండి, డెఫినెట్గా జరుగుతుంది. కోరుకోవాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి అతనికి కూడా. ఎందుకంటే అలాంటి పర్సన్స్ ఉండాలండి పాలిటిక్స్లో. రాజకీయాలు అనే భాష మారిపోయింది, పదం మీనింగ్ మారిపోయింది. ఎస్, పాలిటిక్స్ అనే వర్డ్, పాలిటిక్స్ అనేది చాలా మంచి వర్డ్, అది మారిపోయింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఉంటారండి, రావాలి జనరేషన్, ఏదో ఒక జనరేషన్కి ఎప్పుడో ఒకసారి వస్తేనే దానికి వాళ్ళు. నైస్ సార్, రైస్ మా స్టూడియోకి వచ్చి మా ఛానల్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే విధంగా మీరు అనుకున్నట్టు మూవీ అసోసియేషన్ తరఫున మీరు అనుకున్న మీ ప్యానల్ మీరు ఏదైతే ప్రామిస్లు చేశారో అది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసి ఒక బిల్డింగ్ ఉంది, అన్ని అయిపోయి బిల్డింగ్ ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా మీ హయాంలోనే కంప్లీట్ అయ్యింది అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు చెప్పిన మీ ఏదైతే అంటే రాజకీయంగా చెప్పినట్టు మా 6 సూపర్ 6 లాగా మీరు కొన్ని చేశారు, అవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి, బిల్డింగ్ వరకు వచ్చింది అన్నారు. గ్రేట్ అండి. ఇంకా ఈ 5 yearsలో మీరు కంప్లీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది మీ హయాంలో జరిగితే ఇంకా 5 years కాదు, ఇంకా 2 years ఉంది. అంటే టోటల్ మీ 5 years టైం టేబుల్ జర్నీలో కంప్లీట్ అయిద్దని ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. అది జరిగితే వెల్ అండ్ గుడ్, ఆల్మోస్ట్ అయినాయి. ఓకే, అలాగే మీరున్నగా మీ హయాంలో మూవీ ఆర్ట్ అసోసియేషన్కి మంచి జరిగిందని మీకు మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా మీరు తీస్తున్న కన్నప్ప కూడా మీకు మంచి మార్క్, మంచి కెరీర్లో మీకు మళ్ళీ ఇంకోసారి మంచి మూవీ దొరికిందని వాళ్ళని కోరుకుంటూ మా ఛానల్ తరఫున థ్యాంక్ యూ సో మచ్.